వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వీడియో ఏంటంటే ఇదిగోండి, మాకు ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉండేది, దాన్ని మొత్తం నిన్న కోపిచ్చేసాము. చూడండి కోపిచ్చిన ముక్కలు ఎలా ఉన్నాయో, ఎంత పెద్ద ముక్కలు. అది కాండం అయితే చాలా పెద్దగా ఉంది మిత్రమా. ఇదిగోండి ముక్కలు అయితే ఇలా, ఇదిగోండి చాలా కోపిచ్చేసాము. ఇది దాదాపు 20 సంవత్సరాల క్రితము ఒక చిన్న మొక్క మొలిసింది. అది ఏం చెట్టో నాకైతే తెలియదు, కానీ ఇదంతా అడవిలాగా ఉండేది, రాళ్ళు రప్పలు ఉండేవి, పెద్ద చెట్లు ఏమీ లేవు. అయితే ఒక చెట్టు ఉండాలన్న ఉద్దేశంతో ఆ చెట్టుని నేను దగ్గరుండి నీళ్లు పోసి పెంచాను మిత్రమా. అది రాను రాను పెద్ద వృక్షం అయిపోయింది. అది చాలా నీడనిచ్చేది, గొడుగు కంటే ఎక్కువ నీడగా ఉండేది. వేసవి కాలంలో కూడా మేము ఇంట్లో ఉండేది కాదు ఎక్కువ, ఈ చెట్టు కింద రెస్ట్ తీసుకుంటూ ఉండేవాళ్ళం. మంచాలు వేసుకోవడం, కుర్చీలు వేసుకోవడం, కూర్చోవడం, మాట్లాడుకోవడం అలా చేసేవాళ్ళం. అయితే ఈ చెట్టుని ఎందుకు నరికించాల్సి వచ్చిందంటే, ఇదిగో చూడండి, చెట్టు పక్కనే మా షెడ్, రేకుల షెడ్ ఉంది. ఇవన్నీ కూడా సిమెంట్ రేకులు. గాలి వాన వచ్చినప్పుడు భయం వేస్తుంది, ఏమన్నా మండలు విరిగి పడితే కనుక రేకులన్నీ కూడా ముక్కలు ముక్కలు అయిపోతాయి. ఒకసారి అదిగో ఆ సైడ్ ఒక చిన్న మంట పడితే రేకు విరిగిపోయింది. దానికోసం భయం వేసి నిన్న చెట్టు మొత్తం కూడా కటింగ్ చేయించాం మిత్రమా. అయితే నాకు నరకడం అస్సలు ఇష్టం లేదు మిత్రమా. చాలా మంది అనేవాళ్ళు కదా, ఇంత పెద్ద చెట్టు మరి కాయలు కాయదు, పువ్వులు పుయ్యదు, అసలు ఉపయోగం లేదు కదండి, నరికిచ్చేయమని చాలా మంది అన్నారు. కానీ నాకు అస్సలు ఇష్టం లేదు. ఇది ప్రమాదంగా ఉందని మాత్రమే కొట్టించాల్సి వచ్చింది మిత్రమా. ఇది ఎలా కొట్టించామో మరి వీడియో పెడతాను చూడండి మిత్రమా. చాలా జాగ్రత్తగా రేకుల మీద పడకుండా చాలా బాగా కట్ చేశాడు అబ్బాయి అయితే. మరి ఆ అబ్బాయి నెంబర్ కూడా పెడతాను, చూడండి మిత్రమా. మా ఇంట్లో పెద్ద చెట్టు ఉంది, అది ఎండాకాలం చాలా నీడనిచ్చేది, కానీ దాని వల్ల ఉపయోగం ఏం లేదు. కాయలు కాయవు, అది మనకి కట్టెల కూడా సరిగ్గా పనికి రాదు. అయితే వర్షం వస్తే రేకుల మీద పడిపోతుందో ఏమని వాళ్ళైతే చెట్టు మొత్తం కోపించేస్తున్నాను. చూడండి మిత్రమా, పెద్ద చెట్టు, దాదాపు దాని వయసు 25 ఏళ్ళు. చూడండి చిన్న చిన్న మండలుగా ఎట్లా కట్ చేస్తున్నారు. కట్ చేసినవన్నీ ఒక పక్కకి అట్లా పెడుతున్నారు. పైన ఇగుర్ల చెత్త అంతా అక్కడ పెడుతున్నారు. చూడండి అదంతా కూడా చివర్లు. ఇవి ఏమన్నా ఉపయోగపడతాయేమని పక్కకు పెట్టేస్తున్నారు. దాని మొదలు చూపిస్తాను రండి. ఇదిగోండి, నాకైతే అప్పట్లేదు. చూడండి ఎంత పెద్దగా ఉందో, 25 సంవత్సరాలు. చూడండి నాకు అసలు ఎంత అందట్లేదు. సపరేట్ గా చేసి మనుషులు అయితే ఎగబెట్టాల్సిన వాటి పెడుతున్నారు. చూడండి మిత్రమా, తీసేస్తున్నాను చూడండి.
చూడండి మిత్రమా, ఇన్ని కట్ చేసాం కదా, ఇది కాండం మాత్రమే. ఇదిగో వీటికి వచ్చినటువంటి ఇంకా మిగిలిన ముక్కలన్నీ కూడా చూడండి జాగ్రత్తగా తీసుకెళ్ళి మరి ఇక్కడ వాళ్ళే పెట్టారు మిత్రమా. అసలు చిన్న పని కూడా తగలకుండా మరి చక్కగా జాగ్రత్త చేశారు చూడండి. ఒక్కటే చెట్టు మిత్రమా, ఇన్ని మా మొద్దులు వెళ్ళాయి. మరి పైన చిగురు చూడండి ఎంత వెళ్ళిందో. ఒకటే చెట్టుకి దాదాపు 2-3 ట్రాక్టర్ల ఇగురులు వెళ్ళాయి. అవన్నీ వేస్ట్ అన్ని ఒక పక్కన పెట్టారు, మరి పొయ్యిలోకి పనికొచ్చాయి ఒక పక్కన పెట్టారు, మొద్దులైతే మరొక పక్కన పెట్టారు మిత్రమా. చూడండి మిత్రమా, ఎంత జాగ్రత్తగా కట్ చేసి జాగ్రత్త చేశారు కదా. ఇదిగో మీ ఇళ్లలో కూడా ఇంటి పక్కన కానీ ఇరుకు ప్రదేశాల్లో కానీ లేదా పెద్ద పెద్ద చెట్లు ఏమైనా ఉన్నట్లయితే కనుక ఆ అబ్బాయి నెంబర్ కామెంట్ లో పెడతాను, తర్వాత వీడియోలో కూడా పెడతాను మిత్రమా, మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. కానీ చాలా జాగ్రత్తగా మంచిగా చేశాడు మిత్రమా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా. బాయ్.